ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకందరికీ నా ప్రేమ వందనములు. ప్రత్యేకముగా జీసస్ మీట్స్ యూట్యూబ్ ఫ్యామిలీ GPS రాబిన్సన్ ఫేస్బుక్లో ఉన్న కుటుంబములన్నిటిలో ఏకీభవించి దినము ప్రభు యొక్క వాక్యము చేత, ఆయన సన్నిధి చేత ఆశీర్వదింపబడుచున్న యేసు దర్శించుచున్నాడు కుటుంబములను తలంచి ప్రభువును మహిమపరుస్తున్నాను. అనుదినం మీకు వస్తున్నటువంటి ఆ దేవుని వాక్యం మీ ప్రాణాత్మ శరీరమును బలపరుస్తున్నది, మిమ్మలను ధైర్యపరుస్తున్నది. అందును బట్టి ప్రభువుకు స్తోత్రం. ఈరోజు ప్రత్యేకమైన ఆశీర్వాదపు వాక్కు మీ కొరకు వేచియున్నది. నేను చదువుతాను. యోహాను వ్రాసిన సువార్తలో 12వ అధ్యాయము 3వ వచనం. యోహాను 12:3. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటమాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకుని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఆ ఇల్లంతయు ఆ యొక్క అత్తరు వాసనతో నిండెను. ఆ ఇల్లంతా వాసనతో నిండింది. ప్రియులారా, యేసుక్రీస్తు జీవించినటువంటి దినాలు ఎలాగంటే, శరీరుడుగా ఈ లోకములో జీవించిన దినాలలో ఆ పరిమళ సువాసన అది 2023 సంవత్సరమునకు తగ్గట్టుగా ఆ సేరున్నర ఎత్తు $10,000 సమమని వాక్య పండితులు లెక్కలు చూపిస్తున్నారు. సరే, అంత ఖరీదైనటువంటి విలువ కలిగిన ఆ యొక్క అత్తరు, ఆ యొక్క జటమాంసిని యేసు పాదములకు పూసి ఆమె ఆ సువాసన ఆ ఇల్లంతా నిండెను. ఆ సువాసన ఆ ఇల్లంతయు అత్తరు వాసనతో నిండెను. ప్రియమైన వారలారా, దీనిని నేను మీకు చదివేటప్పుడు ఇందులో నుంచి మనము నేర్చుకునేది ఏమిటి అని గమనించినట్లయితే 133వ కీర్తన 2వ వచనములో, అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. అభిషేకమునకు సాదృశ్యం. ఆమెన్. పాత నిబంధన పరిశుద్ధులందరూ అభిషేకము పొందేటప్పుడు ఆ తైలపు బుడ్డిని తీసుకొని ఆ తల మీద నూనె పోసి అభిషేకిస్తారు. అలాగైతే ఒక వ్యక్తి ఇంటిలో అభిషేకము పొందుకున్నట్లయితే ఆ వ్యక్తి ద్వారా ఆ ఇల్లంతా ఆ సువాసన, ఆ పరిమళ సువాసన ఆ ఇల్లంతా వాసనగా నిండిపోతుంది. అదే సమయమున 2 కొరింథీ 2:14, క్రీస్తు నందు ఎల్లప్పుడూ మమ్మలను విజయోత్సాహముతో ఊరేగించుచున్న ఆయనను ఎరిగినటువంటి జ్ఞానము ఆ యొక్క సువాసన వెల్లడి చేస్తున్న దేవునికి స్తోత్రం. గృహాలలో మాత్రమే కాదు, అభిషేకము పొందిన మీరు ఎక్కడెక్కడికి వెళ్ళుచున్నారో ఆ క్రీస్తు యొక్క సువాసనగా మీరు మారుతున్నారు. ఆమెన్. ఈ దినాలలో మీరు ఈ వచనమును విశ్వసించండి. నాకు మాత్రమే కాదు, నా కుటుంబానికి నేను ఒక ఆశీర్వాదపు పాత్రను. నన్ను అభిషేకించినటువంటి ప్రభు నా ఇంటిని ఆశీర్వదించి నా ఇల్లంతయు ఆ యొక్క అత్తరు పరిమళ సువాసనగా నన్ను నింపుతాడు. ఆ వాసన మంచి సాక్ష్యమునకు గుర్తుగా కనబడుతుంది. ఆ యొక్క సువాసన మంచి సాక్ష్యమునకు సాదృశ్యము. ఈరోజు చాలా ముఖ్యం. ప్రార్థించుదామా? ప్రభు ఇచ్చినటువంటి వాక్యమును విడిచిపెట్టకండి. యోహాను 12:3 ప్రకారం, ప్రభువా, నన్ను ఒక సువాసనగా, దేవుని యొక్క అభిషేకము పొందిన నన్ను ఒక మంచి సువాసనగా మార్చండి. యేసు నామములో నాతో కలిసి అలాగే కళ్ళు మూసుకొని, తండ్రి, ఈ దినమందు మీ బిడ్డలను ప్రభువా ఒక మంచి సువాసనగా, పరిమళ సువాసనతో ఇల్లు నింపబడినట్లుగా తండ్రి, మీ బిడ్డలు అభిషేకము పొందారు గనుక మీ బిడ్డల యొక్క గృహము దేవుని ఆశీర్వాదము చేత నింపబడునుగాక. వీరు వెళ్ళు చోటెల్లా క్రీస్తు యేసుకు సువాసనగా ఉందురుగాక. క్రీస్తును ఎరిగినటువంటి జ్ఞానము, ఆ సువాసన వీరిలో నుంచి వెల్లడవునట్లు ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీరు రూపించుచున్న దయకై స్తోత్రం, 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 స్తోత్రం. మీ పరిశుద్ధ నామం మహిమపరచబడాలి.
ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం. యేసునామములో తండ్రి, ఆమెన్. ప్రభు దయాళుడు, ఆయన కృప నిరంతరముండును. మర్చిపోకండి ఏంటంటే ఎదుటివారికి షేర్ చేయాలి. మీరు ఎదుటివారితో కూడా మాట్లాడండి. షేర్ చేసి వీలైతే ఆ సమయంలో డిస్కషన్ చేయండి. ప్రభు మిమ్మల్ని సువాసన పాత్రలుగా మారుస్తాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425286 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.